నమస్తే. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, గాంధీ భవన్ లో వరుస మీటింగ్లలో ఏం జరుగుతా ఉన్నాయి, ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది, ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. రాహుల్ గాంధీ సీదా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మార్చేసి కొత్తగా మీనాక్షి నటరాజన్ గారిని ఇన్ఛార్జిగా ఇలా పెట్టిరు. సో పెట్టడానికి వెనక కారణాలు ఏంది? సడన్ గానే మార్చిందా లేకపోతే ముందుగానే ఇదంతా కూడా జరిగిందా? కొత్త ఇన్ఛార్జిను అసలు ఎందుకు నియమించాల్సి వచ్చింది అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మాత్రానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ప్రస్తుతం వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గత 6 నెలల నుంచి కూడా దృష్టి సారించిందట. ఇప్పటికిప్పుడే సడన్ గా ఆమె మొత్తం బ్యాగ్ వదులుకొని ఆడికెళ్ళి రాలేదు. రాహుల్ గాంధీ కోర్ కమిటీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ ని రాహుల్ గాంధీయే అన్ని సర్ది చెప్పి ఇక్కడికి పంపించిర్రు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. 6 నెలల ముందే మరి దేనికోసం, ఎవరిని కంట్రోల్ చేయడం కోసం, ఈ 6 నెలల్లో ఏం గమనించిండ్రు, ఏం జరుగుతా ఉన్నది, ఎవరెవరికి పదవులు వచ్చినాయి, మొన్న ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు ఎవరెవరికి వచ్చినాయి, కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిర్రా, అసలు గాంధీ భవన్ మెట్లు తెలుసా తెలవదా, ఇప్పుడు అసలు పదవులు తీసుకున్న వాళ్ళకి తెలుసా తెలవదా, కాంగ్రెస్ పార్టీ కోసం జెండా పట్టుకుని కష్టపడ్డరా లేదని చెప్పి ఇవన్నీ కూడా గత 6 నెలలుగా ఫుల్ ఆఫ్ స్టడీ చేసుకుంటూ వచ్చిందట రాహుల్ గాంధీ. ఆ తర్వాత అందుకే ఒక 6 నెలల నుంచి కూడా మీరు గమనిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ 6 నెలల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. ఎందుకు గమనిస్తా ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే మరి కావాలని చెప్పి వాళ్ళే ముఖ్యమంత్రిగా పెట్టింది కదా, ఇంకా ఎందుకు, ఏంటి డౌట్స్ ఎందుకు, ఇన్ఛార్జిని ఎందుకు మారవలసి వచ్చింది, 6 నెలల నుంచి తెలంగాణ మీద ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వచ్చింది? సో ఇవన్నీ ఎందుకు, ఏం జరుగుతుంది అసలు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఏం చేస్తా ఉన్నాడు, ఎవరిని కలుస్తా ఉన్నాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, ఎవరికి పదవులు ఇప్పిస్తా ఉన్నారు? మీరు చూసుకుంటే ఒక్కసారి 2023 ఎన్నికల్లో రైట్ గా కాంగ్రెస్ పార్టీ గాలి గట్టిగా వీల్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక అందరూ కూడా అప్పుడు మేనేజ్ చేసేటటువంటి సత్తా, అన్ని విషయాల్ని మేనేజ్ చేసే సత్తా, మాట్లాడే సత్తా కేవలం రేవంత్ రెడ్డికే ఉన్నది. ఎంతో మంది ఆయా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డరు, సీనియర్లు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, కానీ టోటల్ గా మేనేజ్ చేయడం వచ్చినటువంటి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. సో ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్, ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఇక సరే రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ అనుకుంటా అని చెప్పి 2023లో బేషరత్తుగా ఎటువంటి ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు. కానీ 6 నెలలు 2023 డిసెంబర్లో అధికారం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ 6 నెలల లోపే ఎన్నికలు జరిగినాయి. పార్లమెంటరీ ఎన్నికలు జరిగితే డైరెక్ట్ గా బీజేపీకి 8 స్థానాలు వచ్చినాయి. బీజేపీకి 8 స్థానాలు వచ్చినాయి. ఇగో ఈ 8 స్థానాలు వచ్చిన దగ్గర నుంచెల్లే మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ ఇగో ఇక్కడ మొత్తం కూడా అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు. పార్టీ గాడి తప్పుతా ఉన్నది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఎన్నో కంప్లైంట్స్ వెళ్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. సీనియర్లను లెక్క చేస్తలేడు, మంత్రులను లెక్క చేస్తలేడు, వాళ్ళకే ప్రియారిటీ ఇస్తా ఉన్నాడు. ఎక్కువగా వాళ్ళకే ప్రియారిటీ అంటే మరి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా. ఆయన టీడీపీ నుంచి, అంతకంటే ముందు ఆర్ఎస్ఎస్, ఇవన్నీ భావజాలాలు కలిగి టీడీపీ నుంచి ఎవరైతే ఆయనకి సన్నిహితంగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు కూడా కార్పొరేషన్ పదవులు మొత్తం ఒక 32 ఇచ్చింది కదా మొన్న అంటే ఒక 4 నెలల క్రితం. దీంట్లో ఎక్కువగా అసలు సంబంధం లేని వాళ్ళే ఉన్నారట. ఇవన్నీ కూడా గమనించారు. ప్రధానంగా 8 స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నది. ఆ తర్వాత ప్రధానమంత్రి మోదీ గారితో కొద్దిగా సాన్నిహిత్యంగా ఉండడం, తెలంగాణ వచ్చినప్పుడు మా భాడేబాయ్ మోదీ గుజరాత్ లాగా మేము తయారు చేసుకుంటాం. ఆ తర్వాత మొన్న కూడా రీసెంట్ గా కూడా ఇంకా ఇన్ఛార్జ్ రాకముందే ప్రధాని మోదీ గారు అపాయింట్మెంట్ తీసుకొని మోదీ గారు పర్ఫెక్ట్ గా ఉన్నాడు, తెలంగాణ కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ కిషన్ రెడ్డి చెడగొడతా ఉన్నాడని చెప్పి సార్ ఇవి కూడా మాట్లాడిండు. మల్కాజిగిరిలో 7 అసలు మల్కాజిగిరి సిట్టింగ్ సీట్ పోయింది. సో ఇప్పుడంటే ఈ 2-3 రోజులలో ఎమ్మెల్సీ సీట్ వచ్చింది. సో ఇది కూడా పోయింది, ఇది కూడా బీజేపీగా పోయింది. కానీ బీజేపీ గ్రాఫ్ లెవెల్స్ పెరుగుతా ఉన్నాయి.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో పెరుగుతా ఉంది. సో ఇదంతా కూడా నిశ్చితంగా అక్కడ ఏఐసిసి ఢిల్లీలో గమనిస్తా ఉన్నది. ఇక మీనాక్షి నటరాజన్ గారిని మీరు ఇన్ఛార్జిగా అడిగి పోవాలి, అన్ని కూడా సెటిలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గాంధీ భవన్ లో వచ్చిన తర్వాత వరుస మీటింగులు జరుగుతా ఉన్నాయి. ఆమె 1వ తారీఖు ఛార్జ్ తీసుకున్నది, వరుస మీటింగులు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా మీటింగ్ పెట్టేటటువంటి ప్రయత్నం మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్నారు. మల్కాజ్గిరి అయిపోయింది, సొంత కాన్స్టిట్యున్సీ, సొంత ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటరీ నియోజకవర్గం అది. అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల అందరి నాయకులందరూ కూడా పిలుచుకొని మీటింగ్ పెట్టిండ్రు. ఆ తర్వాత మెదక్లో మీటింగ్ పెట్టిండ్రు. ఉన్నటువంటి స్థానాలన్నిటికీ కూడా ఏవైతే దాదాపుగా 17 స్థానాలు అయితే ఉన్నాయో పార్లమెంటరీ స్థానాలు, ఈ 17 స్థానాలకు కూడా 1 by 1 మీనాక్షి నటరాజన్ అక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, మీటింగ్లు పెడతా ఉన్నారు. ఎవరెవరికి ఏ పదవులు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పదవులు ఎవరెవరికి ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారి కంటే ముందు ఎవరుండే, చేంజ్ చేసిండ్రా, ఏం జరుగుతా ఉంది అనేది ప్రతిదీ కూడా, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా నిశ్చితంగా, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆమె ఛార్జ్ తీసుకున్న తర్వాత మన తెలుగు పేపర్స్ ఏవేవైతే ఉన్నాయో, మన తెలుగు మెయిన్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్లేట్ చేసుకొని, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏం రాస్తున్నారు, ప్రభుత్వం మీద ఏం రాస్తున్నారు, మంత్రుల మీద ఏం రాస్తున్నారు, ఏ పథకం గురించి ఏం రాస్తున్నారు అనేది ప్రతిదీ కూడా ఆమె ట్రాన్స్లేట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందట. అంటే చూడండి, ప్రతిదీ ఆమె రాహుల్ గాంధీ గారికే సమాధానం చెప్పుకోవాలి తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ నో. ఈమె రాకుంటుండడానికి కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసిరట ఢిల్లీలో. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రనాయకులు మీనాక్షి నటరాజన్ చాలా స్ట్రిక్ట్, ఆమె వస్తే మన ఎన్ని కుదరవు, దీపదాస్ మున్షి లాగా ఉండదని చెప్పి కొంత అక్కడి నుంచి కూడా చేసిన ప్రయత్నం చేసిరట. సో ఇవన్నీ నడవవు కదా, ఇక్కడ గల్లీ రాజకీయం లాగా ఉంటుంది వాళ్ళకి. దేశం మొత్తం ఉన్నది కాంగ్రెస్ పార్టీ, 120 ఏండ్ల చరిత్ర, గొప్ప గొప్ప నాయకులను చూసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బహు గొప్ప పేరు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి, వీళ్ళంత పెద్ద లెక్కేం కాదు కదా. సో మీనాక్షి నటరాజన్ని ఈడికి పంపించిండ్రు. 6 నెలల నుంచి ఏం జరుగుతా ఉన్నది, ఇక ఇవ్వబోయేటటువంటి పదవులైనా సరే, లేకపోతే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి, రేవంత్ రెడ్డికి కొంత అడ్డుకట్ట వేయాలి. ఎందుకంటే సింపుల్ కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి నుంచి తొలగించి వేరే వాళ్ళని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఈ పని చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదురుగాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతున్నది తెలంగాణలో, పెద్ద చర్చ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు, బీజేపీలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు సడన్ గా ఆయన ముఖ్యమంత్రి సీట్ నుంచి తొలగిస్తే కొందరిని ఎమ్మెల్యేలను తీసుకొని సైడ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటే దాన్ని ఎట్లా మనం చేసుకోవాలి అనేటటువంటి విషయం మీద ఆలోచనలో ఉందట. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఇదంతా. సో మరిక రేవంత్ రెడ్డిని అట్లనే ఉంచి, ముఖ్యమంత్రిగా అట్లనే ఉంచి సెటిలైట్ చేసేటటువంటి ప్రయత్నం మీనాక్షి నటరాజన్ గారు చేస్తా ఉన్నారు. ఇక అటువంటి మంత్రులతో కూడా మీరు పార్టీ లైన్ ఏదైతే ఉందో అదే మాట్లాడాలి. ఎవరు ఏది చెప్తే అది పడితే, ఎందుకంటే కొండా సురేఖ గారు కానీ ఇంకా కొంతమంది మంత్రులు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలుసు కదా, మాట్లాడుతాడు ఆయన. సో సబ్జెక్ట్ లేకుండా, మెయిన్ సబ్జెక్ట్ లేకుండా, సబ్జెక్ట్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా సరే గాంధీ భవన్ కు వచ్చిన తర్వాత వన్స్ మీరు డిసైడ్ చేసుకున్న తర్వాతనే బయటకు వెళ్ళి మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు చేసింది చాలు. ప్రజల దగ్గర వ్యతిరేకత వస్తా ఉన్నది, మంత్రుల మీద వ్యతిరేకత ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా మీనాక్షి నటరాజన్ నిశ్చితంగా గమనించి ప్రతిదీ సెటిలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారట. పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రం మనం చూస్తూనే ఉన్నాం, షోకాజ్ నోటీసులు వెళ్తాయి, సస్పెండ్లు వెళ్తున్నాయి. సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ముఖ్యమంత్రి గారి పాత్ర మీద ఎక్కడికి వెళ్తున్నారు, ఏ మీటింగ్లకు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, గత 6 నెలలుగా ఎవరిని కలిసిర్రు, ఏ మీటింగులు జరుగుతున్నాయి, ఎవరెవరికి పదవులు వచ్చినాయి, వీటన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నారని చెప్పేసి. సో ఇదంతా కూడా అటు సీనియర్ జర్నలిస్ట్ కానీ మరి ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. ప్రధానంగా ఆ ఆపరేషన్ ముఖ్యమంత్రి గారి మీద ఆపరేషన్ అయితే కొంత సురువు చేసిండ్రు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒక లైన్ లో పెట్టేదానికి ఇక జరిగింది చాలు, ఇప్పటి నుంచి అయినా సరే మనం ఎన్ని పైసలు ఇచ్చినాం, ఏం పథకాలు ఇస్తున్నాం, వాటిని ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలి, మంత్రులు ఏం మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఏం చేయాలి, ఇదంతా గాంధీ భవన్లో డిసైడ్ చేస్తాం. కానీ ఏది పడితే అది మాట్లాడడానికి ఉండదు. మీనాక్షి నటరాజన్ మాత్రానికి ఆపరేషన్ సురువు చేసిండ్రు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొంత లైన్ లో పెట్టేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉందని చెప్పి మరిగా సోషల్ మీడియాలో మాత్రానికి ఇవి ప్రధానంగా చర్చ అయితే జరుగుతా ఉంది. మరిగా చూడాల ఎట్లా మీనాక్షి నటరాజన్ గారు తీసుకోబోయేటటువంటి 1 by 1 స్టెప్ ఎట్లా కాంగ్రెస్ పార్టీని మరి లైన్ లో పెడుతుందా. ఎందుకంటే పెద్ద పార్టీ, వ్యక్తుల వల్ల, కేవలం కాంగ్రెస్ పార్టీకి వ్యక్తుల వల్ల చెడ్డ పేరు వస్తా ఉన్నది. వ్యక్తే కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేమ్ను డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కి మంచి పేరున్నది, ప్రజలంతా కూడా ఆదరించి అధికారాన్ని ఇచ్చారు. కానీ కొంతమంది వ్యక్తులు టార్గెట్ పెట్టుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారని చెప్పి ప్రధానంగా రాహుల్ గాంధీ గారు, తర్వాత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మాత్రానికి ఒక ఆలోచనలో వచ్చినట్లయితే ప్రధానంగా తెలుస్తా ఉంది. మరి ఆమె తీసుకునేటటువంటి వినూత్నమైనటువంటి నిర్ణయాలు, ఆమె చేస్తున్నటువంటి ఆలోచన, వీటన్నిటిని సెటరేట్ చేస్తాయా, మరి ఎట్లా ఆ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత అటు గాంధీ భవన్ రాజకీయాలు, ఇటు ప్రభుత్వం మరి ఎట్లా నడవబోతా ఉంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది.